అయితే ఒక వార్త ప్రజలారా, ఇక్కడ 12,000 కోట్ల డ్రగ్స్ దొరికినాయి. ఈ డ్రగ్స్ తెలంగాణలో హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి చర్లపల్లిలో దొరికినాయి. ఇవి పట్టుకున్నది మహారాష్ట్ర పోలీసులు. అసలు ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు స్పందించలేరు. ఏ అధికారి మాట్లాడతలేడు, ఒక అధికారిక ప్రకటన లేదు. తొలి రోజులలో వచ్చినటువంటి డ్రగ్స్ ఎన్నడూ మొన్న 6 తారీఖు నాడు శనివారం నాడు ఈ డ్రగ్స్ దొరికినాయి. 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్, అలాగే ముడి పదార్థాలు, ఆ డ్రగ్స్ తయారు కావడానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు, దాంతోపాటు 10 మందిని అరెస్ట్ చేశారు. ఆ ల్యాబ్ ఇవన్నీ కూడా నడిచినాయి. మరి ఎందుకు దాని మీద ప్రభుత్వం స్పందిస్తలేదు? డీజీపీ గారు స్పందిస్తలేరు. హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడతలేరు? దాని మీద ఏమైతా ఉన్నది? ఈ డ్రగ్స్ ఇంత భారీ ఎత్తున తెలంగాణ చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే గుజరాత్ తర్వాత అంత పెద్ద స్థాయిలో బయటపడేటువంటి డ్రగ్స్ మొన్నటి డ్రగ్స్ వ్యవహారమే. 12,000 కోట్లు అండి, ₹1 ₹2 కాదు. ముడి పదార్థాలు అన్నిటితో కలుస్తుంది దగ్గర 40,000-50,000 కోట్ల విలువైనటువంటి వ్యవహారం ఇదంతా కూడా. దీని మీద ఎందుకు మాట్లాడతలేరు ఎవరు కూడా? ఏ మీడియా ఛానళ్ళు ఎందుకు చర్చ చేస్తలేవు? ఎవరున్నారు దీని వెనకాల? దీని వెనకాలన్నటువంటి పెద్ద పెద్ద తలకాయలు ఎవరు? దేనికి సైలెంట్గా ఉన్నారు? దీని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం స్పందించాలి. మహారాష్ట్ర పోలీసులు వచ్చి పట్టుకున్నారు. మన తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తూ ఉన్నది? మన డీజీపీ గారు ఏం చేస్తూ ఉన్నారు? నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నది? ఎక్కడ నిద్రపోతున్నారా? లేకపోతే మీకు తెలిసినా కానీ ముఖ్యమంత్రి గారికి చెప్పినా కానీ ఆయన ఏమైనా వద్దన్నాడా? అది మన వ్యవహారమే అని చెప్పిండా? మరి ఎందుకు మీరు పట్టుకోలేకపోయారు? మహారాష్ట్ర పోలీసులు తెలంగాణకు వచ్చి తెలంగాణలో 4 రోజులు రెక్కియేసి దాని యొక్క ఆపరేషన్ డెకాయ్ ఆపరేషన్ చేసి ఒక కూలీగా ఒక కానిస్టేబుల్ 4 రోజుల పాటు పనికి పోయి దాన్ని గుర్తించి చివరికి అది సరఫరా అయ్యే ముందు దాన్ని పట్టుకుంటే మరి ఏం చేస్తున్నది అంత వ్యవస్థ? ఆయన రేవంత్ రెడ్డి గారు పెట్టేటువంటి ఈగిల్ ఎక్కడ పోయింది? ఏడ వండుకుంది ఈగిల్? ఏ చెట్టు మీద వండుకుంది? ఈగిల్ కనపడతలేదు ఏడా? ఈ 1,30,00,000 ఎకరాలలో తెలంగాణలో వ్యాప్తంగా ఉన్నటువంటి 1,00,00,000 ఎకరాలలో ఏడ చిన్న గంజాయి ముక్క కనపడ్డా మా ఈగిల్ కనిపెడుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. మరి ఎక్కడ పోయింది ఆ ఈగిల్? ఏడ ఉన్నది? ఎందుకు మాట్లాడతలేరు? దీని వెనకాల ఏదో ఉన్నది. దీని వెనకాల పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. దీని వెనకాల ఎవరో ఉన్నారు, చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. బీజేపీ కూడా మాట్లాడతలేదు. పట్టుకున్నది నిజంగా కూడా నిన్న జడ్సన్ మనకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది దీని మీద. ఈ మొత్తం డ్రగ్స్ వ్యవహారాన్ని మొత్తాన్ని ఛేదించింది, పట్టుకున్నది మహారాష్ట్ర పోలీసులు. ఒక చిన్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకొని పోయారు. అక్కడ ఏదో దొరికితే దాని నుంచి కూపి లాగుకుంటే ఇక్కడ దాకా వచ్చారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు వచ్చి పట్టుకుంటే బీజేపీ కూడా స్పందిస్తలేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రాహుల్ గాంధీ స్పందిస్తలేరు. ఎవరు స్పందిస్తలేరు? ఆ డ్రగ్స్ వ్యవహారం ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏంది అనేది. సో కాబట్టి దీని వెనకాల ఇది చిన్న విషయం కాదు, ఇది చిన్న ఆషామాషి విషయం కాదు. చిన్న చిన్న వార్తలు వస్తేనే పుంకాను వార్తలు రాసేటువంటి వ్యవహారం. ఇప్పుడు 44 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి అలా పత్రికలు చూసిర్రా? ఎంత పెద్దగా రాసినా క్విట్ ప్రోకో జరిగిందని చెప్పేసి రాయని తప్పేం లేదు. మరి 12,000 కోట్లకు సంబంధించినటువంటి వార్తలు ఎందుకు రాస్తలేరు? ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి రాయదు, వెలుగు రాయదు, ఎవరు రాయరు. ఎక్కడ పోయింది ఆ కథ అంతా? అన్ని వేల కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ఇక్కడ తయారవుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు అదంతా? లేకపోతే తెలియనట్టు ఉంటున్నారా? నిద్రపోతుందా పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్ విభాగం? సో కాబట్టి దీని మీద చాలా చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. సౌండ్ రావట్లేదంట, ఏమైంది? సో కాబట్టి దీని మీద మాట్లాడాలి. ఇది వదిలిపెట్టద్దు. ఇది వదిలిపెడితే అంటే ఒక్క దగ్గరనే ఉన్నాయా అనుకో, చర్లపల్లినే ఉన్నాయా లేకపోతే ఇంకా చాలా చోట్ల ఉన్నాయా ఇలాంటివి? ఇంకెన్ని చోట్ల ఉన్నాయి? నిన్న జర్సన్ గారు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. అక్కడెక్కడో ఒక దగ్గర బాంబు వెళ్ళింది ఫస్ట్, తర్వాత లుంబిని పార్క్లో వెళ్ళింది, దాని తర్వాత దిల్సుఖ్ నగర్లో వెళ్ళింది. అట్లా ఒక దగ్గరనే ఏ కథ అయినా అలాగనే డ్రగ్స్ వ్యవహారం కూడా ఒక దగ్గరనే కాదు, ఎన్నెన్ని చోట్ల పెట్టిరు ఏంది అనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే అనుమానం వస్తూ ఉన్నది. మరి
దీని వెనకాల ఎవరూ లేకపోతే ఎందుకు మాట్లాడతలేరు? పోలీసులను స్పందించాలి కదా కనీసము. తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ అయినప్పుడు మరి మన పోలీసులకు ఎందుకు దొరకలేదు అంతా కూడా? దీని వెనకాల ఏదో ఉన్నది. ఈ వ్యవహారాన్ని కనుక తప్పకుండా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ దొరకడం దేశంలోనే ఇది రెండవ అతిపెద్ద డ్రగ్స్ రాకెట్. మరి డ్రగ్స్ రాకెట్ను ఎట్లా తేలుస్తారు, ఏ రకంగా దీన్ని ముందుకు పోతారు ఏందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.